చాకిరి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు కొదురుపాక గ్రామంలో స్వర్గీయ శ్రీమతి జోగిన్పల్లి లక్ష్మి గారు, అదేవిధంగా కేశవరావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం వారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరపున, ఈ గ్రామం తరపున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా రామన్న. అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమై ఉండే. గత 10 సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మానిటర్ చేస్తూ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కొలుదీరిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 11,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేడో రేపో దానికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చుకునే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే ఇటీవలనే ఒక ప్రముఖ విద్యావేత్త, మనం అందరం చాలా గౌరవించుకున్న విద్యావేత్తను ఆకునూరు మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ చేసి ఈ విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టాలి, సమూల మార్పులు తీసుకురావాలని ఒక గొప్ప తలంపుతోటి విద్యా కమిషన్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు చదువు ఒకటే కాదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలని చెప్పి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం, ఐటీఎల్ అప్గ్రేడేషన్ ప్రారంభించుకున్నాం. అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఉండదు, వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి గొప్ప తలంపుతోటి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఇటు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఇంత అద్భుతమైన స్కూల్ కట్టించిన రామన్నకు మరొకసారి స్పెషల్గా నేను థ్యాంక్ చెప్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను బాగా అభిమానిస్తా, గౌరవిస్తా వెంకటరామారావు గారిని. వారికి ప్రత్యేకంగా ఈ గ్రామం కోసం అనేక, నిజంగా ఈ వయసులో కూడా ఒక యువకుడిలాగా ఈ గ్రామం కోసం కష్టపడుతున్నాడు. దాదాపు 7 దాటినా కూడా 17 సంవత్సరాల యువకుడిలాగా ఎంత కష్టపడతాడో ఆ విధంగా ఈ గ్రామం కోసం నిత్యం పరితపిస్తున్న వెంకటరామారావు గారికి, అదేవిధంగా సోదరులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారికి, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు శంకరన్న గారికి, కేటీఆర్ అన్న మేనమామైనటువంటి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి, అదేవిధంగా సెస్ డైరెక్టర్ కొట్టె సుధాకర్ గారికి, మొన్ననే మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైనటువంటి ఎల్లేష్ గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ గారికి, మా తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ కొండయ్య గారు, మాజీ ఎంపీటీసీ బండి శ్రీనివాస్ గారు, మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యల పట్ల గత 10-15 సంవత్సరాల నుంచి నిరంతరం కొట్లాడుతున్న మా సోదరులు కూస రవీందర్ గారికి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొదురుపాక గ్రామంలో చిన్నారి విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు
కేడీసీసీ చైర్మన్ గారిని వేదిక దగ్గర రమ్మన్న వారు రాలేరు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. కుదురుపాక అంటేనే ఒక మానేరు ప్రవాహంలా విద్యా ప్రవాహం జరగాలని